నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రాజు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆరోగ్య బీమా. ఉప ముఖ్యమంత్రి భట్టి. రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. మెడికల్ కాలేజీల ప్రైవేటుకు అమ్మేస్తున్నారు కురసాల కన్నబాబు మాజీ మంత్రి. సూర్యాపేట నియోజకవర్గాలకు నీళ్లిచ్చే ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కాలువను పరిశీలించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రాజు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల వరకు ఆరోగ్య బీమాను అమలు చేస్తున్నాము. అలాగే ఉద్యోగుల కోసం ప్రత్యేక హెల్త్ స్కీమ్ ను త్వరలో అమల్లోకి తీసుకొస్తాము. మెడికల్ బిల్లుల కోసం 200 కోట్ల చెల్లింపు పూర్తి చేశాము. ఇకపై ఎవరికి మెడికల్ బిల్లుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగుల జీతాలు, మెడికల్ బిల్లులు ఎప్పుడు పెండింగ్ లో ఉండకుండా సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటాము. భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి వర్యులు. మెడికల్ బిల్స్ 200 కోట్లు ఉంటే పైనే ఉంటే మొత్తాన్ని ఇప్పటివరకు చేసి జీరో చేసేసాం. టోటల్ పెండింగ్ బిల్స్, మెడికల్ బిల్స్ అన్ని కూడా ఇప్పటివరకు ఉన్న అన్నిటినీ క్లియర్ చేసాం. నో ఎంప్లాయ్ need not to bother about their medical bills now. The moment they submit, it will get cleared. అట్లాగే అధ్యక్ష 2023 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సప్లిమెంటరీ శాలరీస్ 2023 నుంచి 560 కోట్లు సప్లిమెంటరీ బిల్స్ ఎంప్లాయీస్ ఉంటే టోటల్ గా 560 కోట్ల రూపాయలని సప్లిమెంటరీ శాలరీస్ అన్నిటిని కూడా ఆ పెండింగ్ ఉన్నన్నిటిని కూడా క్లియర్ చేసి మొత్తం పే చేసాం అధ్యక్ష. అట్లాగే ఇంకా ఇప్పుడు కూడా సప్లిమెంటరీ శాలరీస్ ఏమైనా బిల్లు ఉంటే నెల నెల వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. అట్లాగే ఎంప్లాయీస్ ఈ మధ్య అందరూ వచ్చి మాకు హెల్త్ స్కీమ్ సంబంధించి కూడా ఈ మీరు పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేశారు, దీనికి ఒక సిస్టమాటిక్ హెల్త్ స్కీమ్ ఒకటి కావాలి మాకు అంటే ఎస్, ఆరోగ్యం అనేది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. మేము ప్రజలందరికీ 10 లక్షల రూపాయలు రాజు ఆరోగ్యశ్రీ పెంచిస్తా ఉన్నాం. కుటుంబానికి, ప్రతి కుటుంబానికి సంవత్సరం లోపల 10 లక్షల వరకు ఎక్కడైనా వైద్యం చేయించుకోవడానికి. అటువంటిది ఉద్యోగస్తులకు ఎందుకు అని చెప్పి వాళ్ళ గురించి కూడా ఒక ఆలోచన చేసి ఒక కమిటీ వేసాం. ఆ కమిటీ ఉద్యోగ సంఘాల నాయకుల్ని, చీఫ్ సెక్రటరీని ఆధ్వర్యంలో కమిటీ వేసి యూ సిట్ అండ్ డిజైన్ యువర్ స్కీమ్ అండ్ లెట్ us ఇంప్లిమెంట్ ఇట్. మేము ఈ గవర్నమెంట్ మాత్రం చాలా సీరియస్గా ఉంది ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తున్నాం. ఇట్ ఈస్ ఆన్. అట్లాగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశాం. ఇట్లా వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడం కోసం సీరియస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకు వెళ్తూ ఉంది అధ్యక్ష. అట్లాగే ప్రతి నెల మేము ఈ పెండింగ్ బకాయిలు ఇచ్చే దాంట్లో కూడా ఇప్పటివరకు ఇచ్చుకొచ్చాం. ఇన్ ఫ్యూచర్లో కూడా ఎవ్రీ మంత్ 700-750 కోట్ల వరకు పెండింగ్ బిల్స్ అన్నీ కూడా పాత అన్నీ కూడా బకాయిలు చెల్లించుకుంటూ వెళ్తాం. అండ్ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఒక అష్యూరెన్స్ ఈ సభకి, ఈ రాష్ట్ర ఉద్యోగస్తులు కూడా ఇవ్వదలుచుకున్నాను. అధ్యక్ష, ఉద్యోగస్తుల బిల్లులు పెండింగ్ పెట్టుకోవటం, వాళ్ళ శాలరీస్ పెండింగ్ పెట్టుకోవటం, లేకపోతే మెడికల్ బిల్స్ పెండింగ్ పెట్టుకోవటం, వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వలేకపోవటం అనేది ఇది ప్రభుత్వానికి అంత గొప్ప విషయం కాదు. ఇది మంచిది కూడా కాదు. అందుకో మా ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు కానీ వాళ్ళ పెన్షన్స్ కానీ, గ్రాట్యుటీ కానీ, లేకపోతే మెడికల్ బిల్స్ కానీ, ఎర్న్ శాలరీస్ కానీ, లేకపోతే ఇందాక వారు చెప్పినటువంటి మెటర్నిటీ లీవ్స్ కానీ, లేకపోతే చైల్డ్ కేర్ లీవ్స్ కానీ, వీటన్నిటిలో కూడా ఒక మానవత్వంతో కూడినటువంటి విధానపరమైన నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతుంది అధ్యక్ష. 100% వీఆర్ కమిటెడ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంప్లాయీస్. థ్యాంక్ యూ. ఈ రోజు అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో రాజముద్రతో ఉన్న నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రైతులకు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు సంబంధించి ఈ రోజు ఒక పండుగ రోజు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న రీసర్వే పేరుతో రైతులలో ఒక గందరగోళం సృష్టించారు. అయోమయం పరిస్థితిని తెరదించడం కోసం దాదాపు 1 సంవత్సరం 8 మాసాల సమయం పట్టిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా సరే పాస్ పుస్తకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకత్వం ప్రకారం రాజముద్ర ఉంటేనే దానికి ఒక విలువ ఉంటుంది. అలాంటిది కేవలం తన సొంత ప్రచారం కోసం పాస్ పుస్తకాలపైన, సర్వే రాళ్లపైన తన బొమ్మని ముద్రించుకుని రైతులను అయోమయ పరిస్థితికి నెట్టి ఒక గందరగోళ పరిస్థితిని ఆనాడు జగన్మోహన్ రెడ్డి సృష్టించడం జరిగింది.
నెక్స్ట్ ఇంకా ఈ పుస్తకం తీసుకుని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రైతులకు సంబంధించి ఈరోజు ఒక పండగ దినం. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జగనన్న రీసర్వే పేరుతో రైతుల్లో ఒక అయోమయ వాతావరణం సృష్టించారో ఆ అయోమయ వాతావరణానికి తెరదించడం కోసం దాదాపుగా సంవత్సరం 8 మాసాలు పట్టిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడే వెంకటరెడ్డి గారు చెప్పారు, పాస్ పుస్తకాలపైన ఒక దిష్టి బొమ్మ తొలగిపోయిందని. ఎక్కడైనా సరే పాస్ పుస్తకాన్ని ఈ రాజముద్రతో మాత్రమే దానికి విలువ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాల ప్రకారంగా ఈ విధమైన రాజముద్రతో ఉన్న పాస్బుక్కు మాత్రమే ఎక్కడైనా విలువ ఉండే పరిస్థితి. అటువంటి దాన్ని తీసుకొచ్చి తన సొంత ప్రచారం కోసం ఏదైతే సర్వే రాళ్లపైన కూడా తన బొమ్మను ముద్రించుకొని, పాస్ పుస్తకాలపైన తన బొమ్మను ముద్రించుకొని రైతుల్లో గందరగోళ వాతావరణాన్ని సృష్టించి, రైతుల మధ్యన విభేదాలు సృష్టించి తన పబ్బం గడుపుకోవడం కోసం, తన ప్రచారం కోసం ఈ విధమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించడం జరిగింది. అటువంటి దాన్ని పూర్తిగా సమసిపోయేటట్టు చేయడం కోసం దాదాపుగా 2 గ్రామ సభలు నిర్వహించి రెవెన్యూ యంత్రాంగం అంతా ఇంతకాలం కష్టపడితే ఈ రోజుకి దీనికి సాధ్యపడింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఉదాహరణకి ఈ గ్రామమే తీసుకుంటే 1008 పాస్ పుస్తకాలని వాళ్ళ ఈ రాజముద్రతో మీ అందరికీ అందించే పరిస్థితి తీసుకొచ్చారు. 1156 పాస్ పుస్తకాలని ఇవాళ మొత్తం తీసుకుంటే దాంట్లో డూప్లికేట్స్, అదేవిధంగా ఇంకా కొన్ని ఇప్పుడే పెద్ద ఆయన చెప్పారు అటువంటి పొరపాట్లు అవన్నీ పక్కన పెడితే 1008 ఇవాళ పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ ముఖ్యంగా మొదటి గ్రామసభ, 2వ గ్రామసభ వచ్చినప్పుడు రైతాంగం అనేక అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. ఆ అభ్యంతరాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇవాళ ఈ సరిచేసిన పాస్ పుస్తకాలను మీ అందరికీ అందించే విధంగా ఇవాళ కార్యక్రమం రెవెన్యూ యంత్రాంగం చేపట్టడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజున నూతన సంవత్సర కానుకగా రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా 5 రకాల భూముల్ని 22A నుంచి మినహాయింపిస్తూ నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా గతంలో ఏదైతే వ్యవసాయానికి సంబంధించి, భూములకు సంబంధించి గందరగోళ వాతావరణాన్ని ఇవాళ సరిదిద్దడం కోసం కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అనేక విషయాల్లో రైతాంగం 2019 నుంచి 24 వరకు అనేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా CMR విషయంలో కానీ, అదేవిధంగా ధాన్యం మద్దతు ధర విషయంలో కానీ, CMRకి అమ్మిన తర్వాత డబ్బు జమ చేయడం విషయంలో కానీ, అదేవిధంగా జిల్లాల మార్పు వలన ఏర్పడిన ఇబ్బందుల్లో ఒక చోట నుంచి ఇంకో చోటకి ధాన్యాన్ని అమ్ముకోవడం విషయంలో కానీ అనేక ఇబ్బందులు పడ్డారు. అవన్నింటినీ కూడా ఇవాళ తొలగించడం జరిగింది. ఇప్పుడే వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా మన జిల్లాలోనే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి నల్లజర్లలో పండించిన ధాన్యాన్ని మహేంద్రవాడకు పంపించి, మహేంద్రవాడలో పండించిన ధాన్యాన్ని ఇంకో దేవరపల్లి పంపించి ఈ విధంగా గందరగోళ వాతావరణం రోజు సృష్టించారు. ఇవన్నిటికీ తెరదించి ఇవాళ రైతు స్వేచ్ఛగా ధాన్యం అమ్ముకునే విషయంలో కానీ, ఇవాళ స్వేచ్ఛగా తన భూమిని తను హక్కు అనుభవించే విషయంలో కానీ ఇవాళ సక్రమమైన మార్గదర్శకాలు ఇచ్చి రెవెన్యూ యంత్రాంగాన్ని ముందుకు నడిపించడంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ విశేషమైన కృషి చేసి ఇవాళ అందరికీ వెసులుబాటు కల్పించడం జరిగింది. ముఖ్యంగా అదేవిధంగా అనేక చోట్ల గ్రామాల్లో కూడా మనం ఏదైతే నివాసం ఉంటున్న ప్రాంతాలని 22A కింద నిషేధిత జాబితా కింద పెట్టి మనందరినీ గందరగోళ వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. ఇటీవల కాలంలో మన మండలానికి సంబంధించి అనేక గ్రామాల్లో ఈ నిషేధిత జాబితాల నుంచి ఆ నివాస సముదాయాల్ని తొలగించడం కోసం కూడా కలెక్టర్ గారితో అది మాట్లాడి అవన్నింటినీ కూడా తొలగించడం కూడా జరిగింది. ఈ విధంగా గత ప్రభుత్వం ఏదైతే ప్రచార ఆర్భాటం కోసం ఏర్పాటు చేసిన గందరగోళ పరిస్థితుల నుంచి వాళ్ళ భూ యజమానులు కానీ,
నివాస యజమానుల్ని కానీ అందరినీ రక్షించే కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని సరిదిద్దడం కోసమే ఇవాళ సమయం అంతా వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చింది. మరోపక్క ఏదైతే మెడికల్ కాలేజ్లో ప్రైవేట్ కమ్మిస్తున్నారు. 104లో కనీసం షుగర్, బీపీ మాత్రలు కూడా ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ లేకుండా చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు. ప్రభుత్వ హాస్టల్లో కనీసం 6 ప్లాంట్లు కూడా నిర్వహణ చేయలేకపోతున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి అప్పు తెచ్చిన 2,66,000 కోట్ల ఏం చేశారో కురసాల కన్నబాబు మాజీ మంత్రి. లేదా ఇంతకుముందు వైఎస్ఆర్ క్లినిక్ల్లో 104లోనూ షుగర్కి, బీపీకి మందులు ఇచ్చేవారు. ఇప్పుడు ఇవాళ కూడా అవి కూడా ఇచ్చే పరిస్థితి లేదని పొద్దున ఎవరో చెప్తున్నారు నాకు. మరి ఏంటి మీరు ఏం చేస్తున్నారు? ఈ 2,93,000 కోట్లు ఏం చేశారు స్వామి చెప్పండి. మందులు ఇవ్వరు, ఆరోగ్యశ్రీ లేపేశారు, ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వరు, అన్నదాత సుఖీభావ ఒకసారి ఇచ్చారు, అది కూడా అరకొరగా ఇచ్చారు. మేము అమ్మఒడి అంటాం, మీరేమో వాళ్ళ పేరు పెట్టారు తల్లికి వందనం, 30 లక్షల మందికి కట్టింగ్, 13,000 ఇస్తున్నారు. అది కూడా లేచిపోయింది. సంవత్సరం 3 సిలిండర్లు, సంవత్సరన్నర అయింది, 1 సిలిండర్ ఇచ్చారు. మిగతా వాళ్ళకి డబ్బులు పడలేదు. ఆడబెట్టినది అటే పోయింది, అమ్మఒడి ఇటే పోయింది. మీ పీపీపీ ఎటు పోయిందో తెలీదు. మీ పీపీపీ కోర్టులో ఉంది. ఒక హాస్టల్లో మంచినీళ్ళు ఇవ్వలేరు, ఒక స్కూల్కి రంగు వేయించలేరు. జగన్ గారి హయాంలో ఆగే నాడు నేడు ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లలేరు. ఒక ట్యాబ్ లేదు. ఏమి ఇచ్చారు? ఇవాళ హైకోర్టు నేను చూసా మన పేపర్లో, ఇవాళ కోర్టు చాలా తీవ్రమైన ఆక్షేపణ, ఆగ్రహం చెప్పిందని. దేని మీద? హాస్టళ్ల పనితీరు మీద, నిర్వహణ మీద. మంచినీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితికి మీరు హాస్టల్ దిగజార్చేశారని మాట్లాడిందని. 3,000 హాస్టల్ పర్యవేక్షణ చేయలేకపోతారా, మీకు చేత కావట్లేదా అని అడిగిందని కోర్టు. న్యాయమూర్తులు ఆవేదన చెందారని. మీకు తెలుసా, కురుపాం దగ్గర ఒక హాస్టల్లో తాగునీరు ఇవ్వకపోవడం వల్ల సుమారు 250 మంది కామెర్లో వాతన పడి పిల్లలు, అందులో 2 పిల్లలు చనిపోతే, గిరిజన బాలికలు. కనీసం స్పందన లేదు ఈ గవర్నమెంట్కి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆసుపత్రిలో వాళ్ళందరినీ పరామర్శించారు. మీకు బాధ్యత లేదా? తీరా చూస్తే ఏమైంది? జగన్ గారు పెట్టిన ఆర్ఓ ప్లాంట్ల మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోవడం వల్ల ఈ నీరు కలుషితమైందని కదా తేలింది. మరి ఏం చేశారు? 2,93,000 కోట్లు. స్కీములు ఇవ్వట్లేదు, డెవలప్మెంట్ లేదు. మీరు చేసేదంతా ఒక్కటే ప్రచారం. పోనీ అమరావతినైనా సక్రమంగా చేస్తున్నారంటే అది అక్కడక్కడే ఉంది. నీళ్లు తోడడం దగ్గర, తుప్పలు తీయడం దగ్గర ఉంది. అలాగే ఎంతకాలం నీళ్లు తోడతారు, ఎంతకాలం తుప్పలు కొడుతూ ఉంటారు. అవి కొడుతున్నాయంటే మళ్ళీ ఇంకో పక్కన వచ్చేస్తున్నాయంట. మొన్న ఎక్కడో వీడియో చూశాను, ఆఫీసర్లోనే మంత్రి గారు సమీక్షించిన వీడియో. ఇంకా లోతుకెళ్తే అసలు మన టైం చాలదు మాట్లాడుకోవాలంటే. ఎందుకంటే మన వాళ్ళు చేసింది అంతా ఇంతనా. తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాలకు నీళ్లిచ్చే ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కాల్వను అనంతరం వెలుగుపల్లి గ్రామంలోనే రుద్రమ చెరువును పరిశీలించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అందరికీ నమస్కారం. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి సూర్యాపేట జిల్లా ముందు నుండి కూడా సాయుధ పోరాటానికి పెట్టింది పేరుగా, విప్లవోద్యమాలకు పెట్టింది పేరుగా, ప్రజలను జాగృతం చేసేటటువంటి జిల్లాగా సూర్యాపేట జిల్లాను మేమందరం కూడా తలుచుకుంటూ ఉంటాం.
మరి అనేక మంది అమరవీరులు ఇప్పుడే కాదు, సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఉన్నటువంటి వాళ్ళు, బండెనక బండి గట్టి అనేటటువంటి పాటతోని విప్లవోద్యమాన్ని రగిలించినటువంటి బండి యాదగిరి గారు, అందరూ కూడా ఇదే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. ఆ మహనీయులను అందరినీ తలుచుకుంటూ మరి సూర్యాపేట జిల్లాలో జరగాల్సినటువంటి అభివృద్ధి ఎక్కడ ఆగింది, ఎలా ముందుకెళ్ళొచ్చు, దాంట్లో మాలాంటి సంస్థలు, మాలాంటి వ్యక్తులు ఎటువంటి పాత్ర పోషించవచ్చు అనేటటువంటి అంశం మీద ఈ జిల్లా పర్యటన చేస్తూ ఉన్నాం. జాగృతి జనంబాట కార్యక్రమంలో ప్రధానంగా నీటి వనరులు, స్కూళ్ళు, అదేవిధంగా హాస్పిటల్స్ మీద మేజర్గా ఫోకస్ పెట్టడం జరిగింది. ఇవాళ సూర్యాపేట జిల్లాకి ఎంటర్ అవ్వగానే మరి అరవపల్లి మండలం నుంచి ఎంటర్ అయినాం. అక్కడ కేజీబీవి స్కూల్ చూసినాం. మరి అది ఎప్పుడు వాన వస్తే, 10 ఏళ్ల నుంచి స్కూల్ కడితే ఎప్పుడు వాన వస్తే ప్రతి వానాకాలం కూడా నిండా స్కూల్ మునిగిపోవడం, పిల్లలందరినీ ఫస్ట్ ఫ్లోర్కి పంపించడం, అదేవిధంగా వాన లేని టైంలో కూడా చుట్టూ చెరువు మధ్యలో కట్టారు కాబట్టి నీరు నిలిచి ఉండడం, దోమలు, రకరకాల ఇన్ఫెక్షన్లు, పిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని కూడా అక్కడ చూడడం జరిగింది. మొన్న ఈ మధ్య వచ్చినటువంటి తుఫాన్లో స్కూల్ మునిగిపోతే జిల్లా కలెక్టర్ గారు వచ్చి కూడా చూసి వెళ్ళారంట. కానీ ఇంతవరకు మరి ఏం చర్యలు చేపట్టారో తెలియదు. నేను కూడా పర్సనల్గా జిల్లా కలెక్టర్ గారు కూడా మాట్లాడతాను, ఏం చర్యలు చేపట్టారో ఏందన్న విషయాన్ని కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ తర్వాత రుద్రమ చెరువుకు వచ్చినాం. మధ్యలో ఎస్ఆర్ఎస్పి కాలువలు పరిశీలన చేసుకుంటూ వచ్చినాం. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క కాలువ కూడా లైనింగ్ లేకుండా కంప చెట్లు పెరిగి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. మరి O&M అనే ఒక సపరేట్ డిపార్ట్మెంటే ఉంటుంది ఇరిగేషన్లో, కానీ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అనే ఆ డిపార్ట్మెంట్కి నిధులు ఎన్నడూ 10 ఏళ్ళు బీఆర్ఎస్లో అయినా 2 ఏళ్ళు కాంగ్రెస్లో అయినా ఎన్నడూ నిధులు ఇవ్వలేదు. కాబట్టి ఏ ఒక్క కాలువ కూడా సరిగ్గా ఉన్నటువంటి పరిస్థితి లేదు. మేము చూసినటువంటి మెయిన్ కెనాల్ ఏదైతే ఇక్కడ సూర్యాపేట ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటటువంటి 70 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ని మేము చూడడం జరిగింది. చాలా 70 కిలోమీటర్లు పోయేటటువంటి కాలువ, దాదాపు కోదాడ వరకు నీళ్లు తీసుకెళ్లే కాలువ. ఆ కాలువ కూడా ఏమాత్రం కూడా మెయింటెనెన్స్ లేకపోవడం నిజంగా దారుణం. ఆ తర్వాత మేము రుద్రమ చెరువు దగ్గరకు వచ్చినాం. యాజ్ ఇట్ ఈస్గా న్యాచురల్గా 700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువు ఇప్పటికీ ఇక్కడ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది. కానీ ఈ చెరువుకి గోదావరి నీళ్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. 1.5 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటరీ కాలువ తవ్వకుండా ఉండడం వల్ల ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి గోదావరి నీళ్లు రావడం లేదు. పైగా ఈ చెరువుని 5 TMC పెద్ద రిజర్వాయర్గా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న పెద్ద నాయకులు 2 ఎలక్షన్లలో కూడా ప్రామిస్ చేసి చేయకుండా వదిలేశారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మరి దీన్ని లక్నవరం చేస్తాము, టూరిస్ట్ స్పాట్ చేస్తామని చెప్పి చెప్తున్నారట. వాళ్ళు కూడా అనడమే తప్పితే ఒక ఫైల్ కూడా ముందుకు కదలనటువంటి పరిస్థితి ఉంది. అట్లా కాకుండా నల్గొండలో ఏదైతే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 పైన ఎక్కడైతే రిజర్వాయర్స్ లేవో నల్గొండలో రిజర్వాయర్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. వరంగల్లో కొన్ని ఉన్నాయి, నల్గొండలో రిజర్వాయర్ లేకపోవడంతో ఈ ప్రాంత రైతాంగం అంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి రిజర్వాయర్లు కట్టే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలోనే ప్రతి కుటుంబానికి రాజు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆరోగ్య బీమా, ఉప ముఖ్యమంత్రి భట్టి. రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. మెడికల్ కాలేజీల ప్రైవేటుకు అమ్మేస్తున్నారు కురసాల కన్నబాబు మాజీ మంత్రి. సూర్యాపేట నియోజకవర్గాలకు నీళ్లిచ్చే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కాలువను పరిశీలించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.